ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామం నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు సిపిఐ నాయకులు పాదయాత్ర చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డీటీకి సమస్యల వినతి పత్రాన్ని అందజేశారు. బంజారా హిల్స్లోన బండ్లడిగినవా ఏమడిగినావు? ఇల్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇంతకన్నా ఏమన్నా ఎక్కువ అడిగినవా? నీ మేడడిగినమా, ఏసి కార్ అడిగినమా? నీ మేడడిగినమా, పాడాలి మీరు కూడా. నీ మేడడిగినమా, ఏసి కార్ అడిగినమా? ఏసి కార్ అడిగినమా? ప్రజా సమస్యలు పరిష్కరించాలని, కాకర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ కాలువను పూర్పించి అక్కడ అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా సిద్ధారం, గంగారం, తుమ్మూరు, తాళమారి సమస్య అనేది ఐడియా లేదు. చెప్పిన విషయం ఏంటంటే మన కాకర్లపల్లిలో ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. దాని ఆ ప్లేస్ లో మనకి ఇందులో ఎన్ని స్థలాలు ఇవ్వాలి అనేసి అడుగుతున్నారు. దీని గురించి ఇంతకుముందు సర్వే చేయడం జరిగిందని ఇప్పుడే చెప్పారు. నాకు ఇంతకుముందు ఐడియా లేదు. నేను ఒకసారి మళ్ళీ పై అధికారుల ఇంటికి తీసుకెళ్లి జరిగే విధంగా చెప్తాను, ఇచ్చే విధంగా. సిపిఎం పార్టీ సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో కాకర్లపల్లి గ్రామం నుంచి సత్తుపల్లి తహసీల్దార్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర ప్రధాన యొక్క ఉద్దేశం మండలంలో ఉంటే ప్రధాన ప్రజా సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా కాకర్లపల్లి గ్రామంలో పక్కనే ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ కాలువని పూడ్పించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకర్లపల్లి గ్రామ శాఖ మండల కమిటీ ఆధ్వర్యంలో గత 8 నెలల నుంచి పోరాటాలు చేస్తా ఉన్నాం, ప్రజా ఉద్యమాలు చేస్తా ఉన్నాం. కానీ పాలకులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కొంతమంది అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల స్థలాలని, పేదలకు లేనటువంటి ఇళ్ల స్థలాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి పడావుగా ఉన్నటువంటి కాలువని సర్వే చేసి 35 ఎకరాలు చెప్పారు. కానీ 35 ఎకరాలు అని చెప్పిన తర్వాత కూడా ఇవ్వడానికి నిరుత్సాహంగా వెనకబడతా ఉన్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, అధికార పార్టీ చెందినటువంటి వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి. గత 8 నెలల నుంచి సిపిఎం పార్టీ పోరాటం చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ నుంచి తహసీల్దార్ ఆఫీసు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తిరిగాం, పలుమార్లు దరఖాస్తులు పెట్టాం. కానీ ప్రభుత్వ అధికారులు స్పందించట్లేదు. వస్తున్నారు, మాటలు ఇస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. అందుకోసం పాదయాత్ర ద్వారా ఈ రోజు ప్రజలు మొత్తం కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి అర్హులైనటువంటి పేదలందరినీ కలిపి వీళ్ళందరితోనే పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసు ముట్టడి కార్యక్రమానికి వెళ్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎప్పుడైతే ఇస్తారో, ఏ రోజు ఇస్తారో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం సిపిఎం పార్టీ చెప్తా ఉంది, ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించాలి. వాటితో పాటు కాకర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పాత ఎన్టీఆర్ కాలువని సింగరేణి మట్టితో పూర్పించి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తాను. సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో, సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో
గత 8 నెలల నుంచి కూడా ఇక్కడ భూమి లేని పేదలకి అట్లాగే ఇల్లు లేదు. ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ అది ఎన్టీఆర్ కాలువని పూర్తి చేయాలని అనేక దఫాలుగా ఖమ్మంలో కలెక్టరేట్ కానీ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు కానీ అక్కడ ప్రజలు లేని వాళ్ళు మొత్తం కూడా ఇల్లు లేని పేదల్ని తీసుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తా ఉంటే ఇక్కడ ఈ మన జిల్లాకి ఉన్నటువంటి 3 మంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళు ఏమి పట్టించుకోకుండా పేదలకు ఇల్లు ఎద్దు కలుగుతుందో వీళ్ళందరికీ కూడా ఇస్తే అని కాలయాపన చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తా ఉంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పేదలకి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువని పూడ్చాలి. ఇక్కడ అట్లాగే ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి ఇక్కడ ఓసీ కాలుష్యంతో అనేక మంది పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న సింగరేణి యాజమాన్యం కానీ ఇద్దరు కూడా మాట్లాడుకొని వాళ్ళకి పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మేము దశల వారీగా చేస్తామని ఈ సందర్భం. ఈ రోజు కాకర్లపల్లి గ్రామంలోని నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 8 నెలలుగా సిపిఎం పార్టీ సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ఆఫీసు మొదలుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి క్యాంప్ ఆఫీస్ వరకు అలాగే సబ్ కలెక్టర్ దగ్గర వరకు అంత పోరాటం చేస్తున్నా కూడా గత 8 నెలలుగా పోరాటం సాగిస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఎలక్షన్లకు వచ్చేసరికి హామీలు ఇస్తారు, మేము కాకర్లపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాము ఇస్తాము అని అనేసి మన ఎమ్మెల్యే గారు అలాగే మన పొంగులేటి శ్రీనివాసరావు గారు కూడా హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే జరుగుతుంది కానీ ఇంతవరకు దానికి ఏమి అసలు ఆ ప్రాసెస్ కూడా ఏం మొదలు పెట్టలేదు. కాబట్టి మండలంలో ఉన్న నిరుపేదలందరినీ కూడా కదిలిచ్చి ఈ పోరాటం చేస్తున్నాము. అలాగే మాకందరికీ కూడా ఈ పోరాటం అనేది పార్టీలకు అతీతంగా చేస్తున్నాము కాబట్టి ఇది పేదవాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయం చేయాలి, మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ కాకర్లపల్లి గ్రామాన్ని కూడా సింగరేణి కాలుష్యం వల్ల దెబ్బతింటున్న ప్రాంతాలను ఏవైతే దత్తత తీసుకుంటున్నారో ఈ కాకర్లపల్లి గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ పేద ప్రజలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ ఇండ్ల స్థలాలు సాధించే